నమస్కారం, నేను మీ స్వాతి. HK6 టీవీ ప్రతిక్షణం ప్రజాహితంకి స్వాగతం. ఎన్నికలపై విద్యార్థి దశ నుండే విద్యార్థులకు అవగాహన అవసరం. డీఈఓ రమేష్ కుమార్. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రాముఖ్యత, ఎన్నికల విధానం ప్రజాస్వామ్యానికి ఎంత ముఖ్యమో, కీలకమో తెలియజేసే భారత ఎన్నికల ప్రక్రియ గొప్పతనాన్ని పాఠశాల దశ నుండి విద్యార్థులకు అవగాహన కల్పించడం ఎంతో ఆవశ్యకత అని నాగర్ కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ అన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించాలని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిర్వహించే భారత ఎన్నికల నిర్వహణపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఉద్దేశంతో మంగళవారం నాగర్ కర్నూలు మండల పరిధిలోని గగ్గలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సహజ ఎన్నికలకు తీసిపోని విధంగా 2024 మాదిరి ఎన్నికలు నిర్వహించి విద్యార్థులకు భారత ఎన్నికల నిర్వహణపై అవగాహన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగర్ కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ హాజరై తను మొదటి ఓటరుగా ఓటు వేసి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా డీఈఓ రమేష్ కుమార్ మాట్లాడుతూ, ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ రహస్య బ్యాలెట్ పద్ధతిని అనుసరిస్తుందని, పోటీని సజావుగా నిర్వహించడానికి భారత ఎన్నికల ప్రక్రియ చాలా ఉపయోగకరంగా ఉంటుందని డీఈఓ తెలిపారు. అంతేకాకుండా వారు తమ ఓటుకు సంబంధించి ఎవరికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేనందున వారు ఓటరు గోప్యత మరియు భద్రతను కూడా కాపాడుతుంది అన్నారు. ఒక వ్యక్తి ఓటు హక్కును సంపాదించినప్పుడు వారు తమ చేతుల్లో ఉన్న శక్తిని గ్రహించి బాధ్యతాయుతంగా తమ ప్రభుత్వాన్ని ఎన్నుకోవటంలో కీలకమవుతుందన్నారు. ప్రతి విద్యార్థి భారత ఎన్నికల విధి విధానాల్లో విద్యార్థి దశ నుండే పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండాలని, ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఎన్నికల విధానాన్ని ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించిన వారవుతామని, మాదిరి ఎన్నికల నిర్వహించిన ఉపాధ్యాయులు, సోషల్ ఉపాధ్యాయులను డీఈఓ సందర్భంగా అభినందించారు. ఈ ఎన్నికల అధికారులుగా పాఠశాల విద్యార్థులు, ఎన్నికల సిబ్బందిగా శ్రావ్యశ్రీ, ఇందు, శ్రీలత, భాను ప్రసాద్లు నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి రాజశేఖరరావు, ఉపాధ్యాయులు నాగరాజు, రవికుమార్, స్వరూపరాణి, వెంకటరెడ్డి, వెంకటేశ్వర్లు, జె దేవరాజు, ఎం శేఖర్, విజయలక్ష్మి, సంధ్యారాణిలు, దేవేందర్ రాజ్ తెర వెనుకకి నుండి విద్యార్థులను ప్రోత్సహించారు.